హాయ్ హలో నమస్తే. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ యశ్వంత్. ఈరోజు నేను ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నా, టైం ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి మీ అందరికీ హైదరాబాద్ చూపిద్దామని చెప్పేసి అయితే నేను స్టార్ట్ అయిపోయినా అనమాట. ఇంట్లో నుంచి అయితే బయటకు వెళ్తున్నా. ఈరోజు మొత్తం అయితే హైదరాబాద్ మొత్తం అయితే తిరగడానికి అయితే ట్రై చేస్తాను. నాకైతే వీలైనన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను నేను హైదరాబాద్లో మీకు చూపించడానికి అయితే. ఇప్పుడైతే నేనైతే బైక్ మీద వెళ్తుండే, ఇప్పుడైతే బైక్ అయితే తీసుకోవట్లేను. ఎందుకంటే నా సొంతంగా డ్రైవ్ చేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నేను వీడియో తీయాలంటే నాకు అలసిపోతాను అనిపించింది నాకు. అందుకే బైక్ అయితే తీసుకోవట్లేను. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను బస్కి అయితే పోతున్నా, టీఎస్ఆర్టీసీ బస్సులోనే అయితే పోతున్నా. అట్లే నాకు ఏంటి అంటే టీఎస్ఆర్టీసీ బస్సులో పోవడం వల్ల ఒక డే పాస్ అనేది ఉంటుంది అనమాట. అది 100 రూపీస్ పెట్టి తీసుకుంటే ఎక్కడైనా ఎక్కొచ్చు, ఎక్కడైనా దిగొచ్చు అనమాట. ఇప్పుడైతే ప్రజెంట్ ఆ డే పాస్ తీసుకొని అయితే సిటీ హైదరాబాద్ మొత్తం అయితే తిరగడానికి అయితే నేను పోదామని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయినా. ఇప్పుడైతే బయటకు వెళ్ళినా. ఇప్పుడైతే నాగోల్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నా. నాగోల్ నుంచి ఎక్కడ పోవాలనేది అయితే ఇంకా ఫిక్స్ అవ్వలేదు. బస్ స్టాప్కి వెళ్ళి బస్ స్టాప్లో ఇంకా టికెట్ తీసుకున్న తర్వాత ఎక్కడైతే అక్కడ వెళ్ళిపోవాలి. ఇదే అనమాట. ఇప్పుడు నేను నాగోల్ బస్ స్టాప్ దగ్గరికి వచ్చినా అనమాట. ఇప్పుడు ప్రజెంట్ నేను గోల్కొండ అయితే పోదాం అనుకుంటున్నా. ఇప్పుడైతే ఈ ఎండలు అయితే ఫుల్ కొడుతున్నాయి. గోల్కొండ పోవడం అయితే కరెక్టో కాదో అయితే నాకైతే ప్రజెంట్ ఐడియా లేదు, కానీ నేనైతే గోల్కొండ పోదామని అయితే అనుకుంటున్నా. ఇక్కడ ఎండలు అయితే చాలా దారుణంగా కొడుతున్నాయి. మేబీ గోల్కొండ దగ్గరికి పోయినాక ఫుల్ ఎండ ఉంటుండొచ్చు అనుకుంటున్నాను నాకు తెలిసి అయితే. కానీ ఏం కాదు, అయితే నేనైతే పోదామని చెప్పేసి అయితే ఫిక్స్ అయినా. ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ అయితే మెహదీపట్నం పోవాలి. మెహదీపట్నం పోవాలంటే నాగోల్ నుంచి 300 నెంబర్ బస్సు ఉంటుంది అనమాట మనకి. ఇది గిట్ట ఇంకో 300 అనమాట నెంబరు. కానీ ఇది వేరే సైడ్ పోతుంది. కానీ మనం మెహదీపట్నం ఇది 300/251 నెంబర్ బస్ అంట. ఇది శంషాబాద్ పోతుందంట. కానీ మనం పోవాల్సింది 300 నెంబర్ బస్ ఎక్కితే కరెక్ట్ మెహదీపట్నంలో దిగుతాం. మెహదీపట్నం నుంచి గోల్కొండ పోవడానికి మనకు చాలా బస్సులు ఉంటాయి. ఇప్పుడైతే 300 నెంబర్ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను నేను. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు, ఇదే అనమాట. ఇది చూడండి 300 నెంబర్ బస్ ఇది మెహదీపట్నం పోతుంది చూడండి. ఇప్పుడైతే ఈ బస్ అయితే ఎక్కి మనము డే పాస్ తీసుకొని అయితే మెహదీపట్నం అయితే వెళ్ళిపోదాం. నేను ఇందాక చెప్పినా కదా 100 రూపీస్ పెడితే అయితే నాకు ఒక టికెట్ వస్తుంది, పాస్ వస్తుంది అని చెప్పినా కదా. ఇది 100 రూపీస్ కదంట, 120 రూపీస్ అంట. ఈ పాస్ చూపించేసి అయితే మనము హైదరాబాద్లో 1 డే వరకు అయితే ఎక్కడంటే అక్కడ తిరగవచ్చు. హైదరాబాద్ బస్సులో అయితే లోపలైతే ఇట్లుంటుంది అనమాట చూడండి. ఫుల్ అంటే ఫుల్ జనాలు ఉన్నారు. ఇప్పుడైతే నాకైతే సీట్ అయితే దొరకలేదు. సీట్ కోసం అయితే చూస్తున్నా, ఎవరైనా లైఫ్ అయితే దిగుతారేమో అని చెప్పేసి. సీట్ దొరికి అయితే కూర్చోవాలి. ఫుల్ అయితే జనాలు అయితే ఉన్నారు చూడండి. ఫైనల్గా ఇప్పుడైతే నేను బస్ అయితే దిగేసిన మెహదీపట్నం స్టాప్లో. ఇప్పుడైతే నేను రోడ్కి అటు సైడ్ అయితే రోడ్ అయితే క్రాస్ చేయాలన్నమాట. ఇప్పుడైతే రోడ్ అయితే అవతల క్రాస్ చేస్తే ఇప్పుడు మనకైతే గోల్కొండ పోనీకి అయితే బస్సులు అయితే మస్తు ఉంటాయి. ఆ నుంచి ఏదైనా బస్సెస్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ మనకు తెలియకుంటే మాత్రం బస్ స్టాప్స్లో ఇట్లా కూర్చుంటారనమాట మనకి బ్రదర్స్ లాంటి వాళ్ళు. వాళ్ళని అడిగితే మనకు ఏ బస్ ఎక్కడ వెళ్తుంది, ఏ నెంబర్ బస్ ఎక్కడ వెళ్తుంది అని చెప్పేసి అయితే మనకైతే టోటల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటారు. గోల్కొండ బస్ అయితే వచ్చింది. నేనైతే స్టాప్లో అయితే గోల్కొండ బస్ అయితే ఎక్కిన. ఈ గోడనైతే కట్టేది చూడండి ఫోటో చుట్టూ. ఒకటైతే గ్రానైట్ రాళ్ళతో ఇంకో ఇట్లా ఒక లేయర్ అయితే అవతల ఇంకో లేయర్ ఉందన్నమాట చూడండి. ఇట్లా అయితే మనకైతే లోపలికి అయితే రావాలి. లోపలికి వచ్చిన తర్వాత అయితే టికెట్ కౌంటర్కి అయితే లోపలికి అయితే దారి అయితే ఇది చూపిస్తున్నారు. ఇక్కడ చూడండి లోపలికి అయితే పోవాలి. లోపలికి రాగానే అయితే మనకైతే ఇక్కడ గ్యాస్ అయితే చెక్ చేస్తున్నారు. ఇది స్టాండ్ లోపలికి అలవలేదు. దాని పెట్టుకుంటాం లోపలికి అలవలేదు. మనకు లోపలికి అయితే ట్రైపాడ్ అయితే అలవ్ లేదని చెప్పారు. అందుకే నేను చెప్పేసి ట్రైపాడ్ అయితే ఒకటి ఎక్కడ పెట్టాలో నాకు అర్థం కాలేదు. అందుకే నా బ్యాగ్లో ట్రైపాడ్ పెట్టేసి ఇక్కడ బయట షాప్స్ ఉన్నాయి కదా, ఇంకో ఈ షాప్స్ అన్నీ ఆ షాప్స్లో అయితే నాకు ఇంకో ఇట్లా టోకెన్ ఇచ్చారు. అక్కడ షాప్స్లో అయితే మనకి బ్యాగ్ అయితే పెట్టుకున్నారు. 20 రూపీస్ అయితే మనకు ఛార్జ్ చేశారు వాళ్ళకు లోపల పెట్టుకున్నందుకు. ఇప్పుడైతే నేను బ్యాగ్ లోపల పెట్టేసి షాప్లో అక్కడ లాకర్స్లో పెట్టేసి నేనైతే వెళ్తున్నాను ఇంకా లోపలికి అయితే. ఇక్కడ గైడ్స్ అయితే ఉంటారంట. మనము ఏదైనా గైడ్స్ ఎవరైనా మాట్లాడుకోవాలనుకుంటే మాత్రం, గైడ్ ఉండాలనుకుంటే మాత్రం చూడండి ఇక్కడ ఛార్జ్ చేస్తున్నారు. టికెట్ కౌంటర్ అనమాట. ఇప్పుడు టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చి టికెట్ తీసుకుందామని చెప్పేసి అయితే వచ్చిన. నా దగ్గర క్యాష్ లేదు. క్యాష్ ఉంటేనే ఇప్పుడు టికెట్ అయితే మనకు ఇస్తారంట మాన్యువల్గా. లేకపోతే ఆన్లైన్లో అయితే టికెట్ బుక్ చేసుకోమని చెప్పేసి అయితే అక్కడ ఒక వెబ్సైట్ చూపించారు. నేను ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే టికెట్ తీసుకున్నాను.
ఇప్పుడు మనకు ఇక్కడ మాన్యువల్గా టికెట్ తీసుకోవాలి అంటేనేమో 25 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇప్పుడు నేను ఆన్లైన్లో తీసుకుంటే అయితే నాకు 20 రూపీస్ అయితే పడిందనమాట. నాకైతే 5 రూపీస్ అయితే సేవ్ అయింది. ఆన్లైన్లో ఎవరైతే ఆన్లైన్లో తీసుకొని వచ్చేసేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి లోపలికి వచ్చిన తర్వాత అయితే ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మనకు టికెట్ అయితే ఇక్కడ చెక్ చేసి పంపిస్తున్నారు లోపల. ఇది చూడండి డోర్లు, ఎప్పుడో పాత డోర్లు ఎట్లున్నాయి చూడండి. ఇది లోపలికి వెళ్ళడానికి ఇక్కడ వచ్చిన వాళ్ళది అయితే అందరిది ఒకటే పని, ఫొటోస్ దిగడం. మెయిన్ ఇక్కడికి వచ్చి ఈ గోల్కొండ అనే కట్టడాన్ని మొత్తం చూసి ఫొటోస్ దిగడమే పెద్ద పని అనమాట ఇక్కడికి వచ్చిన వాళ్ళది. ఎంతనా ఫోటో తీసినందుకు? 100 రూపీస్. గోల్కొండ లోపలికి వచ్చిన తర్వాత అయితే చూడండి వ్యూ. ఇప్పుడైతే నడుచుకుంటూ ఇంకా అక్కడ మీద కనిపిస్తుంది కదా, అక్కడికైతే వెళ్ళాలన్నమాట. ఇప్పుడు నేను ఇది చూడండి, ఇది మొత్తం మనకు గోల్కొండ ఫోర్ట్ ఉన్న మ్యాప్ అనమాట, మ్యాప్ ఏరియా. ఇదే ఒక గుహ అంటే ఇంకా లోపల ఇంకేవో చిన్న చిన్న ఇంకా గుహలు ఉన్నాయి. ఇప్పుడు మనం వచ్చిన ఎంట్రన్స్ అన్నమాట ఇది. లోపలికి వచ్చిన తర్వాత మొత్తం చూడండి ఇట్లా ఉంది. బాగుంది. ఈ మధ్యలో ఈ రాయి ఎందుకుందో తెలీదు. ఇది ఏం రాయి? పోకిరి సినిమాలో ఒక ఫైట్ సీన్ ఉంటుంది, నాకు తెలిసి అయితే అది ఇక్కడనే జరిగింది అనుకుంటా. అంటే గోల్కొండ ఫోర్ట్లోనే జరిగిందని నాకు ఐడియా ఉంది, తెలుసు. కానీ లొకేషన్ అయితే ఇదే అనుకుంటా నాకు తెలిసి. ఇది ఒక్కొక్క గోడ చూడండి ఎంత 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 పెద్దగా ఉందో చూడండి. వా, ఇంత పెద్ద గోడలు ఎందుకు కట్టుకున్నారో అర్థమవుతుంది నాకు. మామూలుగా ఇంత పెద్ద చిన్న గోడలు ఉంటేనే ఎవడు ఎక్కి రాడు, అప్పుడు ఇంత పెద్ద గోడలు ఎవడు ఎక్కి వస్తాడు అని చెప్పేసి ఇంత పెద్ద గోడలు కట్టుకున్నారో ఏమో. ఎర్రటి ఎండకు వచ్చిన చెమటలు అయితే ఫుల్ అంటే ఫుల్ కాడుతున్నాయి. పులుసు గారిపోయేలా ఉంది. ఇంకా నేను మొత్తం ఓన్లీ కిందనే తిరుగుతున్నా చూడండి, ఇదంతా కిందనే తిరుగుతున్నా. ఇంక ఇప్పుడు నేను అక్కడ మీద ఉంది కదా, మీద ఆ కోట దగ్గరికి అయితే వెళ్ళాలి. ఆడికి వెళ్ళే వరకు పులుసు గారుద్ది మనకి. సంథింగ్ ఇది నాకేదో తెలిసి స్విమ్మింగ్ పూల్ టైప్ అనుకుంటా. చూడండి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, ఇందులో వాటర్ ఉండే అనుకుంటా నాకు తెలిసి. అప్పుడు అక్కడ సైడ్ నుంచి ఇక్కడ సైడ్ నుంచి పూర్తిగా అన్ని స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ లోపల దిగి ఒక గైడ్ని పెట్టుకుంటే మనకు పూర్తిగా మస్తు చెప్తారులే, కానీ దీని గురించి హిస్టరీ మొత్తం చెప్తారు. కానీ మనకు ఇప్పుడు గైడ్ని పెట్టుకొని అంత అది లేదు. లో బడ్జెట్లో మన వీడియో కంప్లీట్ అయిపోవాలి. వీలైనంతవరకు నాకు తోచిందే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. యాందిరా ఇదంతా? కోట మీదికి అయితే పోవడానికి ఇంకో అక్కడికి వెళ్ళడానికి అయితే దారి ఇది. ఇట్లయితే స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడైతే మనం మీదికి అయితే పోయి వద్దాం. ఓకే, ఇక్కడ చూడండి ఫిరంగులు. వావ్, 1 2 3 4
ఇవైతే మీది కూడా స్టెప్స్ చూడండి. ఓ దమ్ము 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 వస్తుంది, దమ్ము దమ్ము అవుతుంది. ఇక్కడ మరీ దారుణం ఏమనిపించింది అంటే నాకు, ఇండియన్స్కి అయితే 25 రూపీస్ అంట టికెట్. అదే వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళకైతే 300 రూపీస్ అంట టికెట్. అసలు ఏంది నాకేం అర్థం కాలే. ఎవడైనా వచ్చి చూడడానికి కదా, పెడితే అందరికి సమానం పెట్టాలి కదా, అంత డిఫరెన్స్ ఎందుకు నాకు అర్థం కాలే. పులుసు కారిపోతుంది బాబాయ్. ఎర్రటెండ, మిట్ట మధ్యాహ్నం 12 అవుతుంది, చెమటలు. ఈ స్పెట్స్ ఉన్నాయి కదా, ఈ స్పెట్స్ పెట్టుకుంటే అర్థం కావట్లేదులే కానీ అబ్బో ఈ స్పెట్స్ పెట్టుకొని ఏదో నా ఫేస్లో కవర్ అయిపోతుందిలే కానీ పులుసు పులుసు కారిపోతుంది. కోట మీదకి వచ్చిన తర్వాత కొన్ని ఏవైనా అక్కడక్కడ కొన్ని చెట్లు పెడితే బాగుంటుండే. ఏమైనా పెద్ద పెద్ద చెట్లు కొంచెం నీడ కూర్చునే వాళ్ళు ఎవరైనా. ఇంకో అక్కడొకరు ఇక్కడొకరు ఏదో చిన్న చిన్న చెట్లు ఉంటే ఆ చెట్ల కింద కూర్చొని మాట్లాడుకుంటున్నారు, కిందికి పోయే ఓపిక లేక. మీదికి వచ్చిన తర్వాత కిందికి పోయే ఓపిక అస్సలు ఉండదు. అప్పుడు రాజులు ఎట్లా ఎక్కేవాళ్ళు అమ్మ, ఇంత ఇంత పెద్ద కోటలు. అప్పుడు ఉండే రాజులు నాకు తెలిసి ఒక్కసారి ఎక్కితే మళ్ళా సంవత్సరం వరకు దిగేవాళ్ళు లేదో నాకు తెలిసి, కోటని మళ్ళీ ఎక్కాల్సి వస్తుందని. అంత దమ్ అవుతుంది. వారి బాబోయ్. సగం దూరం వచ్చినాక ఇలాంటి ఒక బోర్డు కనిపించిన తర్వాత బ్రతుక్కి ఇదైతే చాలరా బాబు అనిపించింది. నీళ్ళ వాల్యూ ఇప్పుడు తెలిసింది. కింద నా బ్యాగ్లో వాటర్ బాటిల్ ఉంది. అరే ఏం అవసరం పడుతుందిరే, ఇట్లా పోయి అట్లా వచ్చేయచ్చు అనుకున్నా. ఒక్కసారి కోట మొత్తం ఎక్కిన తర్వాత అర్థమవుతుంది వాటర్ వాల్యూ ఏందో. సుక్కలు కనిపిస్తున్నాయి. సగమే ఎక్కినా, ఇంకా సగంలో దర్బార్ హాల్కి వెళ్ళే మార్గం అని చెప్పేసింది. ఇంకా అయితే వెళ్దాం. ఇట్నే అండి, వెళ్ళండి ఇట్నే. ఐసా జావ్. వాటర్ 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 ఎక్కడున్నాయో, ఇంత మీదికి వాటర్ తెచ్చే చూసినావా, వాళ్ళ దేవుళ్ళు ఫస్ట్. అసలు అవి నాకు ఎక్కడ దొరుకుతాయో తెలీదు, వెతుకుతున్నా వాటర్ కోసం. వావ్, పులుసు కారిపోతుందిరా. ఈరోజు ఒక 2-3 వీడియోలు కవర్ చేద్దాం అనుకున్నా. హైదరాబాద్లో 2-3 ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకున్నా. గోల్కొండ ఫోర్ట్ ఎక్కే వరకే ప్రాణం పోయినట్టు అవుతుంది. అప్పుడు రాజులు ఎలా వచ్చేవాళ్ళు బాయ్, ఎలా వచ్చేవారు, ఎలా పోయేవాళ్ళు. మనుషులు చచ్చిపోతున్నారు. అప్పుడు రాజులు ఏదైనా శిక్ష చేయాలనుకుంటే వానికి పెద్ద శిక్ష ఏం అవసరం లేదు. ఇలాంటి కోటను ఒక్కసారి ఎక్కి దిగిరా బాబు, ఒక్కసారి కాదు ఒక 5-6 సార్లు ఎక్కి దిగిరా బాబు అంటే అదే పెద్ద శిక్ష వాడికి. జీవితాంతం ఇంకే తప్పు చేయకుండా ఉంటాడు. అంత పెద్దగా ఉంది. వారిని అమ్మ. ఆల్మోస్ట్ మీదికి వచ్చేసినట్టే. మీదికి వచ్చిన తర్వాత వ్యూ చూడండి, సిటీ మొత్తం ఎట్లా కనిపిస్తుందో. అమ్మ, రాజు ఇట్లా కూర్చొని కింద ఉన్న ప్రజల్ని చూసుకుంటూ కూర్చునే వాళ్ళేమో. వారిని అమ్మ. చూడండి, ఇంకా మీదికి వచ్చిన తర్వాత ఏదో చిన్న గుడి ఉంది అక్కడ. ఆ గుడికి వెళ్దాం. ఆ గుడికి వెళ్ళి చూపిస్తాను నేను మీకు. నేను డైలీ నాకు పొట్ట వస్తుంది, ఈ పొట్ట ఎట్లా తగ్గుతుందని చెప్పేసి మస్తు బాధపడుతుండే. రోజు ఒకసారి గోల్కొండకు వచ్చి ఎక్కి దిగితే ఒక వారంలో బక్కగా అయిపోతా. ఇది మాత్రం ఫుల్ క్లారిటీ వచ్చింది. ఈ ఫ్యాట్ మొత్తం పోతుంది.
చల్ల గాలి వస్తుంది. వాటర్ ఫెసిలిటీ ఇప్పుడు ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నప్పుడే ఆ వాటర్ ఫెసిలిటీ ఎక్కడో కష్టం. ఆ టైంలో ఈ కొండ మీదకి రాజుకి వాటర్ ఎక్కడి నుంచి వచ్చేవి? తాగడానికి, కడుక్కోవడానికి వాటర్ ఎక్కడి నుంచి వచ్చేవి? నాకేం అర్థం కావట్లేదు వారిని. సరే ఏవో కోనేరులు ఉన్నాయి అనుకుందామా, ఏవో ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడో కింద ఉన్నాయి అంటే డైలీ అక్కడ కింది వరకు వెళ్ళి స్నానాలు కూడా చేసుకొని మీదికి వచ్చేవాడా? నాకు డౌటే. వామ్మో. లేకపోతే ఇప్పటికన్నా అప్పుడు ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ ఏమైనా ఉందా అని డౌట్ వస్తుంది. మీదికి వచ్చిన తర్వాత నాకు మంచిగా నీళ్ళు అయితే దొరికినాయి. తాగడానికి తాగే నీళ్ళు ఏంటో తెలీదు. ఒక బ్రదర్ అయితే వాటర్ ఇచ్చిండు, అది నేను తాగినా. ఇక్కడైతే మంచిగా ఫేస్ వాష్ చేసుకొని మీదికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా కొంచెం కాళ్ళు చేతుల మీద వాటర్ పోసుకుంటే హాయిగా ఉంది. ఎంతైనా కొంచెం వేడిగానే ఉన్నాయిలే కానీ పర్లేదు. వాటర్ దొరకడమే మహా భాగ్యం ఇక్కడ. గోల్కొండ కోట మీదికి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఒక గుడి ఉంది మనకి. చూడండి, మనకు గోల్కొండ బోనాలు అని చెప్పేసి వెళ్తారు కదా, ఇక్కడ ఈ అమ్మవారి దగ్గర నుంచే మనకు గోల్కొండ బోనాలు అయితే వెళ్తారని అనుకుంటా. శ్రీ జగదాంబ ఆలయం గుడి. అమ్మని మొక్కుకొని ఇక్కడ నుంచి ఇంకా మన యాత్రను స్టార్ట్ చేద్దాం. టెంపుల్ని, ఈ గోల్కొండ ఫోర్ట్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. అలసిపోయి నర్వస్ అయినా ఒక్కసారి ఈ దేవాలయం దగ్గరకు వచ్చి ప్రశాంతంగా ఒక 2 నిమిషాలు కూర్చున్న తర్వాత నాకైతే కొంచెం పాజిటివ్ వైబ్స్ లాగా అనిపించింది. అప్పటి నుంచి ఎండకు ఆ కోట మొత్తం ఎక్కుకుంటూ వచ్చే వరకు కొంచెం అలసిపోయినాలే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి అన్నమాట. ప్రశాంతంగా ఉంది. కొంచెం అమ్మని దర్శించుకొని మొక్కుకున్న తర్వాత కొంచెం హాయిగా, ఏంటంటే హాయిగా అంటే మస్తు అనిపించింది. ఇంకో ఇక్కడ పక్కన ఆలయం అనమాట. ఆలయం పక్కనే ఒక చిన్న 2 గుడిసెలు వేసి కుల్ఫీ ఐస్ క్రీమ్ కానీ మనకు కావాల్సిన ఏమన్నా చిన్నపిల్లలు తింటా అంటే చిప్స్ కానీ అలాంటివి ఇక్కడైతే అమ్ముతున్నారు. మన కింద ఉన్న రేట్స్ సేమ్ ఉన్నాయా, ఇక్కడ ఏమైనా డబుల్ రేట్స్ ఉన్నాయా ఒకసారి అయితే నేను వెళ్ళి చూస్తాను, చూసి మీకు చెప్తాను. కుల్ఫీ ఎంత భయ్యా? ఇయ్య ఒకటి. ఫోన్పే ఉందియా? ఫోన్పే ఒక్క నిమిషం. ఫోన్పే లేదు, క్యాష్ లేదు. అది చూడలే నేను. మీదైతే ఐస్ క్రీమ్ తిందాం అనుకున్నా. నా దగ్గర అయితే కుల్ఫీ గిట్ట అమ్ముతున్నారు. నా దగ్గర అయితే క్యాష్ లేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్పే పెట్టుకొని తిరుగుతున్నా. ఫోన్పే అయితే ఇక్కడ ఎక్కడ నడుస్తలేదు, మస్తు కష్టమవుతుంది. సరే, తినాలన్న ఆశను చంపేసుకుందాం. ఇంకా ఇక్కడైతే మనకు ఇదే దర్బార్ అనుకుంటా. అప్పుడు రాజులు పరిపాలించి కూర్చొని ఇక్కడ మాట్లాడుకునే దర్బార్ అనుకుంటా ఇది. ఒకసారి అయితే మొత్తం మీకు లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను నేను ఈ దర్బార్ని. చూడండి, ఇట్లా ఉందన్నమాట దర్బార్. దీనికి కొంచెం బయటికి వెళ్ళి ఇదంతా సిమెంట్ అది వేసి కొంచెం చేస్తే మస్తు అవుతుంది కోట. అసలు ఎందుకు పట్టించుకోవట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. కోటలో ఇది మనకు పూర్తిగా 2 అంతస్తులు ఉందన్నమాట. రాజుగారి దర్బార్ అనమాట ఇది నాకు తెలిసి. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూపిస్తాను. మనం ఇదంతా ఎక్కి వచ్చింది దీనికోసమే, ఈ దర్బార్ని చూడడం కోసమే మెయిన్ ఈ కట్టడం. అండ్ రెండవది ఈ దర్బార్. ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చిన తర్వాత ఇట్లా ఉందన్నమాట. చూడండి బాబా, ఎంతెంత పెద్ద గోడలు ఉన్నాయి చూడండి. ఒక్కొక్క పిల్లర్ ఎంతెంత పెద్దగా కట్టిరో అప్పుడు. వా, ఇది మొత్తం ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. మీకు ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ కూడా చూపిస్తాను నేను. మీదికైతే ఎక్కి స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఈ స్టెప్స్ ఎక్కైతే మీదికైతే పోదాం. ఇంకో చూడండి, ఇదంతా మనకు ఫస్ట్ ఫ్లోర్.
ఇక్కడ 2 ఫ్లోర్స్ ఉన్నాయంట. ఇంకో ఇక్కడ చిన్న ఒక గుహలాగా ఉంది. ఈ గుహలో నుంచి కూడా మనం మీదకైతే పోవచ్చు. చూడండి, వావ్. ఇవి పాత స్టెప్స్ అనుకుంటా నాకు తెలిసి, ఈ చిన్నవి. దీని పక్కనే ఇక్కడ స్టెప్స్ వేరే ఉన్నాయి. ఇది నాకు తెలిసి కొత్తగా కట్టించి ఉంటారు ఈ స్టెప్స్. వావ్. ఇది 2nd ఫ్లోర్. అసలు ఈ దర్బార్ ఎందుకు కట్టిర్రు ఏంది? రాజ్యసభలు ఏమైనా జరిపించడానికి అనుకుంటా ఈ దర్బార్ కట్టింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో గది ఉంది. ఈ గదిలోకి అయితే నో ఎంట్రీ. అసలు ఇదంతా ఏం దర్బార్ ఏంటి అనేది అయితే అర్థం కావట్లేదు. మీదికి వచ్చిన తర్వాత 2nd ఫ్లోర్లో ఏమీ లేదు పెద్దగా. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి. నాకు తెలిసి 1, 2 ఇక్కడ 2 ఉన్నాయి. నాకు తెలిసి రాజులు, మా వేరే చిన్న చిన్న రాజులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఇక్కడ కూర్చునేవాళ్ళు అనమాట కింద. ఇక్కడ ఈ మీద పెద్ద రాజు ఉంటాడు కదా, వాళ్ళు కూర్చొని రాజ్య సమస్యలు వినడం కానీ ఈయన పరిష్కారాలు చెప్పడం కానీ జరుగుతూ ఉండేవనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ ఇది మనకు ఫస్ట్ స్టెప్ కింద ఉంది. ఇది మనకు 2nd ఫ్లోరు. ఇంకా దీనికంటే మీదికి కూడా మనం పోవడానికి మెట్లు ఉన్నాయి చూడండి. ఇప్పుడైతే ఇంకా మీదికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను నేను. వా, అది చిన్న గుహలాగా ఉంది. ఇట్లా మీదికి వచ్చేస్తే వావ్, ఇది మెయిన్ ఏరియా. ఇక్కడ నుంచి చూస్తే హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది మనకి. వావ్. గోల్కొండ ఫోర్ట్ అంటే మనకు మెయిన్గా కనిపించేది ఇంకో ఇదే. ఈ దర్బార్ మీదకి వచ్చి వ్యూ, హైదరాబాద్ వ్యూను ఎంజాయ్ చేయాలంటే ఈ దర్బార్ మీదకి అయితే పక్కాగా రావాలి. మనం వచ్చి చూస్తే హైదరాబాద్ పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి కింద మనకు మస్తు ఎండ కొట్టినట్టు అనిపించింది. ఒక్కసారి ఎండను మొత్తం తట్టుకొని మీదికి వచ్చిన తర్వాత అయితే ఎండ లేదు, ఏం లేదు. ఎండ కొడుతుందేమో నాకు తెలియకుండానే ఉంది. హాయిగా ఉంది, మస్తు అయితే మస్తు అంటే మస్తు హాయిగా ఉంది. సూపర్. మనము గోల్కొండ మొత్తం పీక్ స్టేజ్ మొత్తం మీదికంటే మీదికి వచ్చిన తర్వాత హైదరాబాద్ వ్యూ అనమాట. ఇదంతా కనిపిస్తుంది కదా కింద గోల్కొండ కట్టడం ఇదంతా. చూడండి, ఇక్కడ నుంచి చూస్తే మనకు తెలంగాణ సెక్రటేరియట్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మొత్తం అయితే దర్బార్ అనమాట. ఇప్పుడు మనం దర్బార్లో పూర్తిగా మీదుగా ఉన్నామన్నమాట, ఈ స్టేజ్లో ఉన్నాము. చూడండి, కింద అక్కడెక్కడో క్లాప్స్ కొడితే మనకు ఇక్కడ మీద రాజుగారికి అనేది వినిపించేదని చెప్పేసి అంటారు. నాకు ఐడియా లేదు, తెలీదు. కింద క్లాప్స్ కొట్టే వాళ్ళు అయితే ఎవరు లేరు కాబట్టి ఎలాంటి సౌండ్స్ అయితే వినిపిస్తలేవు నాకైతే. గాలి మాత్రం సూపర్గా వస్తుంది ఇక్కడ. సూపర్ 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 అంటే సూపర్గా వస్తుంది గాలి, హాయిగా ఉంది. మీది నుంచి వచ్చినాం కదా, కింది నుంచి వచ్చినాం కదా, ఆ కింది నుంచి వచ్చిన అలసట ఉంటుంది కదా, అదంతా మర్చిపోయి ఆరాంసే ఉంది ఇక్కడ. జనాల మీద అప్పుడప్పుడు మస్తు కోపం వస్తుంటుంది. ఎందుకో చెప్పనా, ఇంకో మీరు చూడరు కింద చెత్త. అరే ఎవర్రా అయ్యా మీరు, ఇక్కడ గింత మంచి గోల్కొండ కోటను చూద్దామని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో బయట దేశాల నుంచి వస్తుంటారు, బయట రాష్ట్రాల నుంచి వస్తుంటారు, ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. వాళ్ళకు మన హైదరాబాద్ వాళ్ళు గిదారా బాయ్. ఇక్కడ మెయింటెనెన్స్ వాళ్ళది ప్రాబ్లం అని కూడా చెప్పలేము, తాగి పడేసే జనాలది. అరే అమ్మ కింద అక్కడక్కడ డస్ట్బిన్లు మస్తుగా చూసినా తీసుకుపోయి అక్కడ పడేయచ్చు కదా, తాగి ఇక్కడ ఎందుకు పడేయాలి చూడు. నువ్వు ఇక్కడ అమ్మ ఇంకో దర్బార్ పక్కపోటే ఫుల్ గలీజ్ అంటే గలీజ్ గలీజ్, ఫుల్ గలీజ్ చెత్త. ఇంకో చూడండి ఒకసారి, ఈ చెత్తను చూస్తుండే అయితే నాకు అమ్మ మస్తు కోపం వస్తుంది మనుషుల మీద. తాగి కొంచెం తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయండి రా బాయ్. నువ్వు ఇట్లా మొత్తం చెత్త ఎందుకు పడేయాలి అసలు? ప్లీజ్ ఎవరైనా నా వీడియో చూస్తుంటే షేర్ చేయండి. ఆ చెత్త మొత్తం తీసేసేలా కొంచెం మెయింటెనెన్స్ వాళ్ళైనా ఆ చెత్త ఎవరైనా తీసేసే వాళ్ళ వరకు కొంచెం ఆ వీడియోని షేర్ చేయండి. ఆ చెత్త చూస్తుంటే గలీజ్గా అనిపిస్తుంది నాకైతే. ఆ మెయింటెనెన్స్ వాళ్ళు తప్పని కూడా చెప్పండి, తాగి పడేసే వాళ్ళది తప్పు, కానీ కొంచెం మెయింటెనెన్స్ వాళ్ళు మీరైనా కొంచెం పట్టించుకొని చూడండి.
జనాలు కొంచెం మీరు షేర్ చేయండి అబ్బా. ఈ చెత్త అంతా తీసేసి కొంచెం నీట్గా మెయింటైన్ చేసేలా. ఈ గోల్కొండ ఫోర్ట్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు మన హైదరాబాద్కి. బయట స్టేట్స్ నుంచి, బయట కంట్రీస్ నుంచి వస్తుంటారు. వాళ్ళకి చూపించేది మనం ఇదా? ఈ చెత్తను చూస్తామా మనం? మస్తు గలీజ్గా అనిపిస్తుంది నాకు. ఎంతో కష్టపడి మీదికైతే వచ్చినాం, మొత్తం చూసుకున్నాం, ప్రశాంతంగా మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నా. కానీ ఇప్పుడు కిందికి దిగాలంటే భయం అవుతుంది, మళ్ళీ అంత దూరం కిందికి దిగాలా అని. కానీ తప్పదు. మెల్లగా నడుచుకుంటూ అయితే ఇంకా కిందికి వెళ్ళిపోతున్నా. ఇంకా కిందికి వెళ్ళిపోయి నెక్స్ట్ ప్లాన్ అయితే ఇంకా ఆలోచించాలి. ఇప్పుడైతే ఇంకా కిందికి వెళ్ళిపోతున్నా. కిందికి వెళ్ళిపోవడం కూడా నాకు ఒక సవాల్గా మారిపోయింది. కొంచెం ఈజీగానే ఉంది కిందికి వెళ్ళడం అయితే. యాక్చువల్గా ఇక్కడికి మీదికి రావడానికి 2 వేస్ ఉన్నాయి అనుకుంటా. నేను ఇందాక వేరే దారి నుంచి వచ్చిన, అది చాలా కష్టం ఉంది. ఇది కొంచెం బెటర్ అనిపిస్తుంది. దిగుతుంటే అంత ఏమనిపించట్లే, కానీ ఇది కూడా ఒక పెద్ద సవాలే నాకు. వారిని ముందే తెలిస్తే ఒక వాటర్ బాటిల్ కానీ ఇంకేమైనా పట్టుకొచ్చుకునేవాడిని నేను. ఇక్కడ ఏదో ఉంది, జైలు అనుకుంటా ఇది నాకు తెలిసి. ఇప్పుడు మనం రామదాస్ గారిని జైల్లో బంధిస్తారు కదా, ఇప్పుడు మనం ఆ గదిలో ఉన్నామన్నమాట. చూడండి, ఇది అనమాట. ఇప్పుడు మనము శ్రీరామదాసు సినిమాలో చూసుకున్నా కూడా ఈ జైలుని అయితే మనము నాగార్జున గారిని ఇక్కడ ఇదే జైల్లో మనకు కనిపిస్తారు. ఈ స్టెప్స్ అయితే మనం చూసుకోవచ్చు. శ్రీరామదాస్ గారిని ఇక్కడ బంధిస్తారనమాట. ఇంకో ఈ మెట్లు, ఈ స్టెప్స్ మీద, ఇంకో అక్కడ మన నాగార్జున గారికి శ్రీరామదాస్లో రొట్టెలు వేస్తారు చూసినా, ఎంతో రుచి ఎంతో రుచి సాంగ్ వస్తుంది చూస్తారా, ఆ టైంలో ఇంకో ఈ హోల్స్ నుంచే అనమాట మనకు రొట్టెలు వేసేది కిందికి. జై శ్రీ ఆంజనేయం, జై శ్రీ ఆంజనేయం. ఈరోజు హనుమాన్ జయంతి. అన్ఎక్స్పెక్టెడ్గా నేను హనుమాన్ని దర్శించుకోవడం నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. యాక్చువల్గా ఈరోజు నేను హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళలేదు, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా హనుమాన్ దేవుని అయితే ఇప్పుడు నేను దర్శించుకుంటున్నా. గోల్కొండ ఫోర్ట్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మిస్ అయ్యే ఏదైనా ఒక ప్లేస్ ఉందంటే అది రామదాస్ గారిని బంధించిన ఈ జైలు అనమాట. ఈ జైలు అయితే మీరు తప్పకుండా అసలు మర్చిపోకండి. వీలైతే ఎవరినైనా అడగండి, కనుక్కున్న తర్వాత ఇక్కడికి వచ్చి అయితే చూడండి, చాలా బాగుంది. ఫోటోలో నాకు ఎక్కడ కోనేరులు కనిపించలేదు, ఎక్కడ వాటర్ ఫెసిలిటీ కనిపించలేదు అని చెప్పేసి అనుకున్నా కదా. ఇంకో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చిన్న ఇంకో బావి ఉంది చూడండి, ఇంకో అందులో కొన్ని వాటర్ ఉన్నాయి. ఇది మనకు ఈ కోటకు సప్లై అయ్యే వాటర్కి సంబంధించిన బావి అనమాట. నాకు ఇదని ఇప్పుడు అర్థమైంది. ఇది ఈ కోట ఇంత పెద్ద కోట ఉంది, దీనికి వాటర్ ఫెసిలిటీ ఎట్లా అని చెప్పేసి అప్పటి నుంచి నేను నా మైండ్లో రన్ అవుతుంది అనమాట. నాకు ఇప్పుడు ఆన్సర్ దొరికిందనమాట. ఇక్కడ ఉందన్నమాట కోనేరు. ఇదే కాకుండా ఇంకా మెయిన్ వాటర్ ఫెసిలిటీకి సంబంధించిన ఇంకో పెద్ద అంటే పెద్ద కోనేరు అనుకోవచ్చు, చెరువు అనుకోవచ్చు దాన్ని. ఇంకోటి కూడా ఉంది, అది కూడా చూపిస్తాను నేను. గోల్కొండ కోటకి మొత్తం అప్పటి నుంచి నేను గోల్కొండ కోటలో వెతుకుతున్నది అయితే నాకు దొరికింది. అదేంటంటే నేను ఇంత పెద్ద గోల్కొండ కోటకి వాటర్ సప్లై చేసేది బావి ఎక్కడుందని చెప్పేసి అయితే వెతుకుతున్నా. ఏదైనా చెరువు ఉందా, కోనేరు ఉందా అని చెప్పేసి అయితే వెతుకుతుంటే నాకైతే బావి దొరికింది. ఇదే అనమాట బావి. చూడండి, ఇప్పుడైతే ప్రస్తుతం ఒక చుక్క వాటర్ కూడా లేవు. ఇక్కడ కాకుండా ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఇది ఒక పెద్ద బావి అనమాట. అక్కడ ఇంకో చిన్న బావి ఉంది. ఆ చిన్న బావిలో కొన్ని వాటర్ అయితే ఉన్నాయి. నేనైతే ఇందాక చూసిన, నేను అక్కడికైతే దగ్గరికి అయితే పోనిస్తలేరు. ఇది చూడండి, ఇదైతే పెద్ద బావి అనమాట. కింద కోట కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఒక ఐరన్ కడ్డీ అనమాట. ఇది ఎంత వెయిట్ ఉందంటే ఒక 2-3 మనుషులు కట్టి లేపినా కూడా లేవట్లేదు అస్సలు. ఇనప కడ్డీ అది. చాలామంది ట్రై చేశారు,
ఇందాక నేను కూడా ట్రై చేసిన, అస్సలు అంటే అస్సలు కొంచెం కూడా కదలట్లేదు. అది కదలడం కాదు, దాన్ని కొంచెం ఇట్లా కదిలించాలన్నా కూడా నాతో అయితే అస్సలు అవ్వట్లేదు. చాలా అంటే చాలా వెయిట్ ఉంది. మేబీ నేను ట్రై చేసినా కానీ ఒక 2-3 బట్టి లేపినా కూడా అస్సలు కదలదు అది. వామ్మో. ఇంతే గోల్కొండ వ్లాగ్. మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి నా ఛానల్ని. ఇప్పటి నుంచి డైలీ అంటే నా ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నాను. డైలీ నా వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇప్పటి నుంచి. ఇంకా నా యూట్యూబ్లో డైలీ యాక్టివ్గా ఉండడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పటి నుంచి రెగ్యులర్గా నా వీడియోస్ అయితే మీకు రావచ్చు. లైక్ చేస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అయితే అస్సలు మర్చిపోకండి.